డిఐఓ గారికి, అదేవిధంగా అమృత్ గారికి, గౌరవనీయులు పీసీ గారికి, అదేవిధంగా ఎస్టీఎం గారికి, ఇక్కడికి చేసినటువంటి సోషాలిటీ టీం, అదేవిధంగా గౌరవ పంచాయతీ అధ్యక్షులు, గౌరవ అందరికీ కూడా నమస్కారాలు. ఈరోజు 14th రౌండ్ సోషల్ ఆడిట్ సంబంధించి వారం రోజులుగా 24 గ్రామ పంచాయతీలలో సోషల్ ఆడిట్ నిర్వహించడం జరిగింది. దీనిలో భాగంగా మనకు కేటాయించబడినటువంటి వారి గ్రామాల వారిగా గౌరవ డిఆర్ఓ గారు చెప్పినట్టుగా ఒక్కొక్క గ్రామం సంబంధించి వారు ఓపెన్ ఫోరం నిర్వహించాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. మొదటగా చంద్రబాబు మరిపెల్లిగూడెం, వెంకటేశ్వరపల్లి గ్రామాలకు సంబంధించి పద్నాలుగు విడత సామాజిక తనిఖీ ఇన్హౌస్ పబ్లిక్ హియరింగ్కి వచ్చేసిన ప్రెసిడింగ్ అధికారి గారు, డిఆర్ఓ గారికి, అసిస్టెంట్ డిఆర్ఓ గారికి, క్యూసీ గారికి, అంబుడ్స్మెన్ గారికి, ఏవీఓ గారికి, స్టేట్ టీమ్ మానిటర్ కేసీఆర్ గారికి, ఎంపీడీఓ గారికి, ఏపీఓ గారికి, గ్రామ పంచాయతీ సెక్రటరీకి, ఉపాధి హామీ సిబ్బందికి అందరికీ మా సోషల్ తరఫున స్వాగతం అండి. మేము మన మండలానికి 27వ తారీఖు రావడం జరిగింది. 27వ తారీఖు నుండి 29వ తారీఖు వరకు మన మండలంలో 23 గ్రామ పంచాయతీలలో విఆర్పీలకు ఎంపిక చేసుకొని ట్రైనింగ్ కార్యక్రమాలు నిర్వహించి 29వ తారీఖు సాయంత్రం నుంచి వెళ్ళి 5వ తారీఖు వరకు మన మండలంలో సామాజిక తనిఖీలు నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా సామాజికంగా గుర్తించిన అంశాలను ఈరోజు మనము ఇన్హౌస్ పబ్లిక్ హియరింగ్లో చదివించడం జరుగుతుందండి. ముందస్తుగా మన మండలంలో మొత్తం 3,90,11,890 రూపాయలకు సంబంధించిన ఎక్స్పెండిచర్ మీద తనిఖీ నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా మొదటి గ్రామ పంచాయతీ మరిపల్లిగూడెం డిఆర్పి చంద్రబాబు నివేదిక చదివి వినిపించడం జరుగుతుంది. దీనికి సంబంధించిన ఈ గ్రామానికి సంబంధించిన సెక్రటరీ గారు, ఎఫ్ఏ గారు, డిఏ గారు డయాస్కి అందుబాటులో ఉండాలని కోరుతున్నాను. ఈ గ్రామంలో 2,23,540 ఖర్చు చేయడం జరిగింది. ఈ భూమిలో పిల్లలకు 18,811 ఈ గ్రామంలో 7 రకాల విశ్వనంలో జగన్ చేసి 4 రాష్ట్రాలు కొత్త చదువుల కోసం దరఖాస్తు చేసుకోవడం జరిగింది సార్. విశ్వనంబర్ 2 చూసి జాబ్ కార్డు కేంద్రం కోసం దరఖాస్తు చేసుకోవడం జరిగింది సార్. విశ్వనంబర్ 13 చేసి నోట్ పేమెంట్ ఇన్వైట్ చేయాలి సార్. విశ్వనంబర్ 21 వచ్చేసి 7 వర్కులకు కానీ ఒక వర్క్కు ఈసీ చెక్ చేయలేదు సార్. ఇష్యూ నెంబర్ 22 వచ్చేసి నిర్వహించాలి కానీ నిర్వహించడం లేదు సార్. సార్ ఇష్యూ నెంబర్ 25 వచ్చేసి నెక్స్ట్ ఇష్యూ వచ్చేసి మాస్టర్ సంతకాలు లేకుండా 2 కోట్లకు 1940 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది సార్. సార్ నెక్స్ట్ ఇష్యూ వచ్చేసి 3 వర్గాలు ప్లాంటేషన్ 940 మొక్కలు నాటారు సార్. నిర్వహించలేదు నిబంధనల ప్రకారం నిర్వహించడం లేదు సార్.
వర్క్ స్టార్ట్ అయినప్పుడే రోడ్ ఉండాలి. టైటిల్ కూడా రోడ్ ఉండకపోయింది. సిటీ పార్టీ పంచాయత్ సెక్రటరీ చేయాల్సింది చేసి ఎంఐ ట్యాంకు పనిలో గాను ట్రిప్ షెడ్ అని వాష్ మినిస్టర్ మెయింటైన్ చేయలేదు. పన్నెండవది జాబ్ కార్డు నిర్వహణ లేదు సార్. 13వది వారం వేతనాల రసీదు లేదు సార్. ఇష్యూ నెంబర్ 17 వచ్చేసి కొలతల పుస్తకంలో రైతు కూలీల సంఖ్య లేవు సార్. ఇష్యూ నెంబర్ 21 వచ్చేసి మొక్కలకు సంబంధించి సర్వేలు నిర్వహించలేదు సార్. ఇష్యూ నెంబర్ 23 వచ్చేసి మినిమోడ్లు లేవు సార్ పని ప్రదేశంలో. చనిపోయింది. గ్రామ సమాచారం ఏంటి సార్? థ్యాంక్ యూ సార్. నా పేరు శ్రావణి. నేను తనిఖీ చేసిన గ్రామాలు వచ్చేసి 18,41,000 సార్. సామాగ్రి వచ్చేసి 2,19,365 సార్. మొత్తం ఖర్చు వచ్చేసి 20,62,306 సార్. మొత్తం జరిగిన పనులు 8 సార్. సార్ ఇష్యూ నెంబర్ 10 సార్. 5 మంది హక్కుదారులు కొత్త జాబ్ కార్డు కోసం దరఖాస్తు ఇవ్వడం జరిగింది సార్. ఇష్యూ నెంబర్ 11 సార్. డిమాండ్ నిర్వహిస్తున్నారు కానీ నో డిమాండ్ నిర్వహించడం లేదు సార్. ఇష్యూ నెంబర్ 13 సార్. వారం వేతనాలు ఇవ్వడం లేదు సార్. ఇష్యూ నెంబర్ 22 సార్. రోజువారీ దివస్ అనేది నిర్వహించడం లేదు సార్. ఇష్యూ నెంబర్ 23 సార్. 9 రోజులకు పనిచేసి 8 రోజులకే పేమెంట్ చేయడం జరిగింది సార్. ఒక్కరోజు గాను 154 రూపాయలు నష్టపోవడం జరిగింది సార్. ఇష్యూ నెంబర్ 24 సార్. ఎంఐ ట్యాంక్కి సంబంధించి మూడు వర్క్ ఐడీలకు ట్రిప్ షీట్స్ ట్రాక్టర్ వాచ్ బుక్ రిజిస్టర్ నిర్వహించడం లేదు సార్. ఇష్యూ నెంబర్ 25 సార్. కామన్ నర్సరీకి సంబంధించి సర్వైవల్ రిజిస్టర్ అప్డేట్ లేదు సార్. అప్పుడే చేపించి గ్రామ సభలో చూపించడం జరిగింది సార్. ఇంతటితో ఈ గ్రామ సమాచారం ముగిసింది సార్. 25,43,440 రూపాయలు సార్. సామాగ్రి వచ్చేసి 18,850 రూపాయలు సార్. మొత్తం ఖర్చు వచ్చేసి 25,23,190 రూపాయలు సార్. మొత్తం జరిగిన పనులు వచ్చేసి 6 సార్. 6 పనులు చూడడం జరిగింది సార్.
ఈ గ్రామ పంచాయతీకి సంబంధించి మొక్కలు చాలా బాగున్నాయని తనిఖీ బృందం వారు గుర్తించడం జరిగింది సార్. ఇష్యూ నెంబర్ 10 సార్. 6 పనులు సార్. ఇవి పనుల వివరాలు. ఇష్యూ నెంబర్ 11 సార్. కొత్త జాబ్ కార్డ్ కోసం ఒకరు అప్లై చేసుకోవడం జరిగింది సార్. ఇప్పియలేదు సార్ ఇంకా జాబ్ కార్డ్ జరిగింది సార్. ఒక్కరోజు నష్టపోవడం జరిగింది సార్. గ్రామ సభలో ఇప్పించడం జరిగింది. ఇష్యూ నెంబర్ 28 సార్. 3 వర్క్ ఐడీలకు సంబంధించి నేమ్ బోర్డ్స్ లేవు సార్. ఇష్యూ నెంబర్ 29 సార్. 11 రోజులు పనిచేస్తే 12 రోజులకు పేమెంట్ చేయడం జరిగింది సార్. ఒకరోజు అదనంగా సార్. నాకు వచ్చేసి జీపీ వంగపల్లి కర్నూలు సార్. వంగపల్లి సార్. వేజ్ వచ్చేసి 23,70,531 సార్. మెటీరియల్ వచ్చేసి 19,159 సార్. టోటల్ వచ్చేసి 23,89,690 సార్. వర్క్స్ వచ్చేసి 11 సార్. 1 to 9 ఇన్ఫర్మేషన్ సార్. డిమాండ్ తీసుకురాగానే నో డిమాండ్ ఇస్తున్నాను సార్. జాబ్ కార్డ్ నిర్మాణం లేదు సార్. వారం వేతన రసీదు లేదు సార్. ఏడు రకాల రిజిస్టర్లో నిర్మాణం లేదు సార్. 3 దశల ఫోటో లేదు సార్. పనులకు సంబంధించిన వర్క్ నిర్మాణం లేదు సార్. కొలతల పుస్తకాలు రైతుల కూలీల సంతకాలు ఉన్నాయి సార్. రోల్ కాల్ ఉంది సార్. ఏం బుక్లో ఈసీ చెక్ మేర్ ఉంది సార్. 12 పొలం కాళ్ళకు సంబంధించిన సర్వే రిజిస్టర్ నిర్వహణ లేదు సార్. పదకొండు పని దొరికాయి సార్. ఒక వర్క్కు నెంబర్ ఉంది సార్. మిగతా వర్క్ నెంబర్ లేదు సార్. రోజ్గార్ దివాసాన్ని నిర్వహిస్తలేదు సార్. $28 ఘన మీటర్లు సార్. 222 రూపాయలు నష్టపోయారు సార్. విషయం వచ్చి 25 సార్. మొత్తం 5 వర్క్ ఐటమ్కి సంబంధించి ప్లాంటేషన్ సార్. 4,300 మొక్కలు నాటారు సార్. ప్రదేశానికి వెళ్ళి లెక్కిస్తగా 3,830 మొక్కలు బతికినాయి సార్. మిగతా 470 మొక్కలు చనిపోవడం జరిగింది సార్. ఇష్యూ నెంబర్ 26 సార్. నర్సరీ రిజిస్టర్లు పూర్తి స్థాయిలో ఆపరేషన్ లేదు సార్.
విష్ నెంబర్ 27 సార్. వర్క్ ఐడి వచ్చేసి 7001588. వర్క్ నేమ్ బయోఫిజిక్స్ సార్. ఎంబుక్లో పాస్ ఆర్డర్ పైన పిఓ గారి సంతకం లేకుండా వేతనం చెల్లించదు. విష్ నెంబర్ 28 సార్. FDPR. వర్క్ ఐడి వచ్చేసి 7001579. ఎడ్ల లచ్చమ్మ అనే వ్యక్తి సార్. జాబ్ కార్డ్ నెంబర్ 10115. మస్టర్ ఇంతతో 52,794. టోటల్ ఎక్స్పెన్సెస్ సార్ 29,13,20,000 సార్. 12 వర్గాలు సార్. టోటల్ విజయం వచ్చేసి డిమాండ్ ఇన్వెస్ట్మెంట్ కానీ నో డిమాండ్ ఇన్వెస్ట్మెంట్ సార్. విష్ 12 సార్. జాబ్ కార్డ్ నిర్వహణ ఉంది సార్. వారం వేతన రసీదు పంపించలేదు సార్. విష్ నెంబర్ 14 సార్. 7 రకాల రిజిస్టర్ నిర్వహణ లేదు సార్. సగం సార్ పూర్తిగా లేదు సార్. చెక్ పేమెంట్ లేదు సార్. $206 సార్. 12 రోజులు పనిచేసినట్లు మాస్టర్లో ఉన్నాయి. జీపీ సార్. శనివారం జీపీ నందు 12 వర్కులు జరిగినాయి సార్. దీనికి సంబంధించి వేజీ 21,78,693 రూపాయలు సార్. అదేవిధంగా వేతన మెటీరియల్ సంబంధించి 1,96,899 సార్. మొత్తం 23,75,292 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది సార్. సెవెంత్ ఇష్యూ సార్. హక్కుదారులకు హక్కుల గురించి అవగాహన జరిగింది సార్. కూలీ హక్కు. ఇష్యూ నెంబర్ 8 సార్. సార్వత్రిక ఎన్నికల కారణంగా వినోద్ గ్రామసభ నిర్వహించడం జరిగింది సార్. ఇష్యూ నెంబర్ 9 సార్. వివరాలు సార్. 5 మంది హక్కుదారులు జాబ్ కార్డులో పేరు నమోదు కొరకు దరఖాస్తు చేసుకోవడం జరిగింది సార్. ఇష్యూ నెంబర్ 13 సార్. 2 మంది హక్కుదారులు 100 రోజులు రెండడం ద్వారా 15 రోజులు పనిచేసి 1,925 రూపాయలు నష్టపోవడం జరిగింది సార్. రూపాయలు ఖర్చు చేయడం జరిగింది సార్. 9 పనులకు దాంట్లో ఇన్ఫర్మేషన్ సార్. క్యాటిల్ షెడ్ నిర్వహించడం జరిగింది సార్. ఇది యూస్ఫుల్గా ఉంది సార్. ఇష్యూ నెంబర్ 12 సార్. 8 మంది జాబ్ కార్డ్ కొరకు అప్లికేషన్ చేసుకోవడం జరిగింది సార్.
ఇష్యూ నెంబర్ 13 సార్, నో డిమాండ్ అనేది నిర్వహించడం లేదు సార్. రూపాయలు సార్. మెటీరియల్ వచ్చేసి 1,70,400 రూపాయలు సార్. టోటల్ ఎక్స్పెండిచర్ వచ్చేసి 23,89,300 రూపాయలు సార్. వర్క్ అయిన మొత్తం 40,000 రూపాయలు సార్. 1 to 10 ఇన్ఫర్మేషన్ సార్. మొత్తం 3 22 మాత్రం రాయడం జరిగింది సార్. గుడ్, బాగుంది. 22 మాత్రం ఎలా 23 సంవత్సరం సంబంధించిన 3 నెలలకు సంబంధించిన ఎలాంటి వివరాలు రాయలేదు సార్ బుక్లలో. ఇష్యూ నెంబర్ 17 సార్. 3 రకాల ఫోటోలు ఉన్నాయి సార్, నిర్వహించారు సార్. మెటీరియల్ వచ్చి 19,911 సార్. టోటల్ ఎక్స్పెండిచర్ 5,05,706 సార్. టోటల్ వర్క్ అయిన వచ్చి 4 సార్. 1 to 9 ఇన్ఫర్మేషన్ సార్. 9 ఇష్యూ నెంబర్ 9 సార్.
ఎన్నికల కోడ్ వల్ల గ్రామ సభ నిర్వహించలేదు. ఈజీఎస్ వారికి అవసరం చదివించడం జరిగింది సార్. ఇష్యూ నెంబర్ 5 సార్, 2 కుటుంబాలు కొత్త జాబ్ కోసం పూర్తి స్థాయిలో లేదు సార్. ఇష్యూ నెంబర్ 19 సార్, కొలతల పుస్తకాల్లో 12 రైతుల కూలీల సంతకాలు తీసుకుంటున్నారు సార్. ఇష్యూ నెంబర్ 20 సార్, 12-13 కాలంలో పూర్తి స్థాయిలో నిర్వహించట్లేదు సార్. ఇష్యూ నెంబర్ 23 సార్, మొక్కలకు సంబంధించి సర్వైవల్ రిజిస్టర్లు నిర్వహించట్లేదు సార్. వర్కులు సార్, వేజ్ వచ్చేసి 11,24,541 సార్. మెటీరియల్ వచ్చేసి 2,60,922 సార్. టోటల్ వచ్చేసి 13,85,443 సార్. వన్ ఇన్ఫర్మేషన్ సార్. ఇష్యూ నెంబర్ 11 సార్, పని కొరకు డిమాండ్ ఉంది కానీ. ఇష్యూ నెంబర్ 15 సార్, పనులకు సంబంధించి 3 రకాల ఫోటోలు లేవు సార్, 2 రకాల ఫోటోస్ మాత్రమే ఉన్నాయి సార్. టీఏ గారు సార్ వర్షం కారణంగా 3 రకాల ఫోటో లేదా. ఇష్యూ నెంబర్ 16 సార్, పనికి సంబంధించి వర్క్ ఫైల్ నిర్వహణ ఉంది. ఇష్యూ నెంబర్ 17 సార్, ఎఫ్యూ బుక్లలో రైతులు కూలీల సంతకాలు లేవు సార్. అంటే 5 బుక్లలో ఉన్నాయి కానీ 2 బుక్లలో లేవు సార్. సార్ దేశరాజుపల్లి సార్, సంబంధిత సిబ్బంది అటు సైడ్ ఉండవలసింది కోరుతున్నాం సార్. 2,880 సార్, మెటీరియల్ 21,946 సార్. టోటల్ ఎక్స్పెండిచర్ 10,04,229 సార్. ఈఏ ఉన్నారు, ఈసీ ఉన్నాడు, ఏపీ ఉన్నాడు, అవుతుంది కాదు. ముఖ్యంగా ఇంతమంది సంబంధించి అప్పుదారుల సంతకాలు ఉన్నాయి, తేడాలు ఉన్నాయి, కూలీలు ఉన్నాయి. వచ్చినప్పటి నుంచి ఎవరు చేసేదా ఏం చేసేదా అది కార్డు లేదు. ఆ సందేశం ఇక్కడ చెప్పేది నేను పిల్లలు ఒక్కటి కూడా పిల్లలు చూస్తున్నారు. అది ఇది డ్యూటీ ఆఫ్ సందేశం ఇది సిఓ కట్టే ఉంది,
DPS మనసు ఆల్రెడీ చేసి పెట్టారు. మీరు వాళ్ళ మీద వదిలేసి మాత్రం ఇంకొకటి ఎందుకంటే మీదే మీ జాబ్ అంటారు. ప్లాంటేషన్ కూడా మీకు ఆల్రెడీ 85% ఉండాలి జేపీఎస్ దగ్గర. జేపీఎస్ దగ్గర ఉందా అంత దగ్గర కాదు. ఓపీఎస్ దగ్గర అయిపోయింది పిఎస్ మనం జేపీఎస్ బిల్స్ కానీ రసీదు కానీ లేకుండానే టీఏ ఈసీ గారు పేమెంట్ చేసినట్టు గుర్తించడం జరిగింది. గ్రామ సభలో టీఏ గారు ఇవ్వరు సార్, రెడ్ సాయిల్ సంబంధించిన బిల్స్ తీసుకోవాలని చెప్పారు సార్. కానీ వేరే దానికి కూడా బిల్లు లేదు సార్, ఉంటే చూపించమని చెప్పండి సార్. ఇప్పుడు కూడా ఓకే. బ్యాగ్స్ సంబంధించింది కానీ సీట్స్ ఉంటే చూపించండి ఎంబీలలో. మీకు ఉంటే రికార్డ్ గ్రామ సభలో కూడా చెప్పారు. ఇప్పుడే తెప్పించుకొని నెక్స్ట్ 32 ప్యారా సార్. సార్ లేకపోతే రికార్డ్స్ కూడా అలా కన్వర్ట్ చేసినాం, ఉంటే చూపించండి. మీరు కూడా చూసినట్టు ఉంటుంది. 32 సార్ ప్యారా. ఈ గ్రామ పంచాయతీలో దామర చెరువులు సార్ మస్టర్ క్లోజ్ చేసినాక 12 రోజులు హాజరు నడితే పని చేసి బయటికి వెళ్ళడం వల్ల తర్వాత వచ్చి దిద్దడం జరిగిందని చెప్పారు సార్. నా పేరు భానుప్రసాద్. నాకు నేను తనిఖీ చేసిన జీబీలు వచ్చేసి ఉప్పల్ మరియు ఆదరపేట సార్. ఉప్పల్ సార్ సార్ 8వ ఇన్ఫర్మేషన్ సార్. ఇష్యూ నెంబర్ 9 ఇన్ఫర్మేషన్ సార్. 21 రోజులు పనిచేసినట్లు సంతకాలు ఆధారం కలవని 3 రోజులు తక్కువగా లెక్కించి రాయడం వలన హక్కుదారుడు లాస్ అయ్యారు సార్. కానీ 5 రోజులు తక్కువగా లెక్కించి పేమెంట్ చేయడం జరిగింది సార్. గుడిపర్తి సార్. క్వశ్చన్ సార్. సార్ జాబ్ కార్డ్స్ వచ్చేసి 8 వచ్చినాయి సార్. అలా పరిష్కరించబడ్డాయి ఒకటి సార్. మళ్ళీ ఇంకొకటి నేమ్ చేంజ్ అని చెప్పి 17 జాబ్ కార్డ్స్ వచ్చినాయి సార్. అవి కూడా పరిష్కరించడం జరిగింది సార్. సార్ ఇష్యూ నెంబర్ 11 సార్. గ్రామ సభ చేసుకున్నాం సార్.
36,198 రూపాయలు సార్. మెటీరియల్ పేమెంట్ వచ్చేసి 38,590 సార్. టోటల్ వచ్చేసి 20,04,788 సార్. డిమాండ్ నిర్వర్తించట్లేదు. ఇప్పుడు హక్కుదారులు జాబ్ కార్డు లేనందున ఉపాధి హామీ పనులకు వెళ్ళలేకపోతున్నారని డోర్ టు డోర్లో తెలియజేయడం జరిగింది. ఇందులో ఇద్దరికి ఇప్పించింది సార్ జాబ్ కార్డు, ఇంకొకరికి ఇవ్వలేదు. ఇష్యూ నెంబర్ 9 సార్. ఉప్పల్లా ప్రతిదానికి లేదు లేదా కాస్ట్ అయిపోతుందా? నీకు సర్క్యులర్ ఉన్నాయి కదా, అదే ఉన్నాయి సార్. ప్రతి దాంట్లో 48 వీక్లీ ఉన్నాయి సార్. ఎంపీడీ 12 ఉన్నాయి. అంతే సార్. అవన్నీ టికెట్లు లేవు సార్. సార్ అది కమలాపూర్ పని పంపించిన, వేరే గ్రామ పంచాయతీ పని పంపించిన, వాటన్నిటికీ ఇండియన్ అనేది కూడా మెయింటైన్ చేయాలి. 4/2 1 to 10 ఇన్ఫర్మేషన్ సార్ నిర్వహించలేదు సార్. అమలు చేయు అధికారి రోల్ కాల్ పూర్తి స్థాయిలో లేదు సార్. ఇష్యూ నెంబర్ వచ్చేసి 19 సార్. అస్పైరియన్ సార్ 2 రోజులు పనిచేసినట్టు 1 రోజు 2 రోజులు పనిచేసినట్టు మాస్టర్లు హాజరు సంతకాలు ఉన్నాయి. 1 రోజులు కానీ పేమెంట్ చేయడం జరిగింది సార్. 30 రూపాయలు. ఇష్యూ నెంబర్ 20 సార్. మాస్టర్ నందు 10 రోజులు పనిచేసినట్లు హాజరులు సంతకం కూడా సేమ్ సార్. ఇష్యూ నెంబరు 21 సార్. ఎక్సెస్ పేమెంట్ 4 రోజులు పనిచేసినట్లు మాస్టర్ నందు హాజరులు సంతకాలు గలవు కానీ 5 రోజులకు మొత్తం కాలంలో 5 రోజులకు గాను లెక్కించి రాయడం వలన 1 రోజుకు గాను అదనంగా పేమెంట్ చేయడం జరిగింది సార్. 971 రూపాయలు సార్. సామాగ్రి 1 to 8 ఇన్ఫర్మేషన్ సార్. కారణంగా ఇన్ హౌస్ గ్రామ సభ అనేది నిర్వహించడం జరిగింది సార్. ఇష్యూ నెంబర్ 20 సార్. 8 మంది హక్కుదారులు జాబ్ కార్డ్ కోసం దరఖాస్తు చేయడం జరిగింది సార్. ఇష్యూ నెంబర్ 20 సార్. ఇష్యూ నెంబర్ 21 సార్. గుండపోయిన ఉమ్మ సార్. వీళ్ళు పశువుల షెడ్ కొరకు దరఖాస్తు ఇవ్వడం జరిగింది సార్. ఇది ఏంటి అని అంటే 13వ విడత సామాజిక తనిఖీ జరిగినప్పుడు కూడా వాళ్ళు చెప్పడం జరిగింది సార్. కానీ ఇప్పటి వరకు ఇది ఎలాంటి మార్పు చేయలేదని వాళ్ళు మళ్ళా చెప్పడం జరిగింది.
అనేది పంపిణీ లేదు సార్. ఇష్యూ నెంబర్ 13 సార్, పనులకు సంబంధించిన 3 రకాల ఫోటోస్ అనేది నిర్వహించడం లేదు సార్. ఇష్యూ నెంబర్ 14 సార్, వర్క్ ఫైల్ నిర్వహణ అనేది లేదు సార్. ఇష్యూ నెంబర్ 15 సార్, కొలతల పుస్తకంలో అంటే అసలు పెట్టలేదు. అయితే మూడోది ఎందుకు పెట్టలేదంటే పూర్తయితే ప్రోగ్రెస్ ఏ వర్క్ అయితే కూడా వర్క్ ఫైల్ లేదు. అక్కడ పనిసరిగా 5 వర్క్ ఫైల్స్ ఉన్నాయి, కాకపోతే దాంట్లో పూర్తి రకాల డాక్యుమెంట్స్ అనేది నిర్వహించట్లేదు. ఫొటోస్ కూడా ఉన్నాయి, కానీ దాంట్లో పూర్తిస్థాయి ఫోటోలు అనేవి లేవు. ఏంటంటే మనకు 3 monthsలో వర్క్ అనేది క్లోజ్లో పెట్టేసుకోవాలి, మన ఫైనల్ ఫోటో కూడా తీసుకోవాలి సార్. కాకపోతే మనకు తర్వాత ఒక సీజన్ అయిపోయినాక పని ఏర్పడదు అనే ఉద్దేశంతో ఆ థర్డ్ స్టేజ్ ఫోటో కూడా మనకు చూపిస్తే బాగుంటుందని ఆ ఉద్దేశంతో మేము రాస్తాం. క్యూసీ రిపోర్ట్ లేదు, అది పెట్టండి. ఆడిట్ దానికి అది వర్క్ కమిషన్ ఇంకొకరు వర్క్ కమిషన్ పెట్టే డాక్యుమెంట్ ఇస్తాం, పెట్టే డాక్యుమెంట్ ఇస్తాం. ఇది మాకు తప్పకుండా వర్క్ ఫైల్ పెట్టాం, దాంట్లో ఇది పెట్టాలని. ఇష్యూ నెంబర్ 15 సార్, ఇంతటితో ఈ గ్రామ సమాచారం ముగిసింది సార్. ఎలక్షన్ కోడ్ అమలులో ఉండడం కారణంగా ఇన్ హౌస్ గ్రామ సభ అనేది నిర్వహించడం జరిగింది సార్. జాబ్ కార్డ్ కోసం అప్లికేషన్ చేసుకోవడం జరిగింది సార్. ఇష్యూ నెంబర్ 11 సార్, డిమాండ్ నిర్వహిస్తున్నారు కానీ నో డిమాండ్ నిర్వహించడం లేదు సార్. వార వేతనాలు పంపిణీ లేదు సార్. 7 రిజిస్టర్స్కి సంబంధించి 5వ రిజిస్టర్ సార్, సుస్థిరాస్తుల రిజిస్టర్ మెయింటైన్ చేయడం లేదు సార్. ఇష్యూ నెంబర్ 20 సార్, 12-13 కాలాలు నిర్వహించడం లేదు సార్. ఇష్యూ నెంబర్ 21 సార్, మొక్కలకు సంబంధించి సర్వైవల్ రిజిస్టర్ లేదు సార్. ఇష్యూ నెంబర్ 22 సార్, రోజువారీ దివస్ అనేది నిర్వహించడం లేదు సార్. ఇష్యూ నెంబర్ 23 సార్, 12 రోజులు పనిచేస్తే 10 రోజులకు మాత్రమే పేమెంట్ చేయడం జరిగింది సార్. పరంగా చాలా వరకు డాక్టర్ అమలాపూర్లో ఇది ఎప్పుడు చేయలేదు. కాకపోతే 2 వైద్య ఇష్యూస్ మాత్రం ఉంది. వైద్య ఇష్యూస్లో మాత్రం ఫైన్ పే చేయాల్సి వస్తుంది. 3 రూపాయలు పంచాయతీ సంబంధించి 1000 రూపాయలు మాత్రమే అది ఫైన్ జరిగింది. కానీ రికార్డు పరంగా కూడా కరెక్ట్గా ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు ఎలాంటి గవర్నమెంట్ అప్లికేటివ్ వస్తే మనకి చాలా ఉన్నాయి. సో కాబట్టి మీరు రికార్డు ఇప్పటికీ సరే, ఎందుకంటే ఏదైతే ఉందో ప్రతి క్వశ్చన్ చేసేదానికి మనకు మాకు గవర్నమెంట్ ట్రాక్ వస్తుంది, వాటి అన్నిటి కూడా పంపించాల్సి వస్తుంది. సో త్రోల్ ఎంపీల ద్వారా ప్రతి ఒక్క ఇష్యూ కూడా మళ్ళీ ఎగ్జామిన్ చేయడం జరుగుతుంది, సోషల్ యాక్టివిటీస్. కాబట్టి కంపల్సరీ రికార్డు మెయింటెనెన్స్ సరిపోతాను. టీఎస్ కూడా తర్వాత వర్క్ ఫైల్స్లలో సరే ఏదో లిస్ట్ చదివాం, ఆ లిస్ట్ కంటే కూడా ఇంకొకటి ఉండకుండా ఉంటాయి. ఎందుకంటే గ్యాప్స్ అయితే ఉంటాయి, గ్యాప్స్ లేకుండా ఉండవు. సో కాబట్టి ఆ గ్యాప్స్ని ఫిల్ చేసుకోండి. సో నెక్స్ట్ వచ్చేప్పటికి మనకి ఏ ఇష్యూస్ ఉండదు. తర్వాత రోజ్గార్ దివస్ అనేది 4th Friday అనుకుంటున్నాం, కంపల్సరీ చేయాలి. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఏపీలో మొత్తం మన యూపీఎస్కి అనేది ఏంటంటే మొత్తంగా చెప్పినారంటే కుదరదు. ఫీల్డ్లో పోయి ఇంప్లిమెంట్ చేయించండి. నేను ఎంపీలోనే అన్నీ అడగలేదు, ఎందుకంటే ఆయన బాగా వస్తాయి. ప్రధానికి ఆయన కూడా సరే ఆడిట్ అడిగిన ప్రతి రిజిస్టర్ సో లేబర్ టర్న్ కూడా 50 ఉండాలి. నేను ఆల్రెడీ లేబర్ టర్న్ సరే అది పంపిపెట్టు. లేబర్ టర్న్ సంబంధించి 50 ఉండాలి ఫర్ జీపీ. లేకపోతే అక్కడ ఉన్న సంబంధిత పంచాయత్ సెక్రటరీకి తర్వాత నేను యూపీఎస్ స్టాఫ్ ఇంక్లూడ్ చెప్పాను మీ టార్గెట్. నేనైతే ఈరోజు రివ్యూ చేస్తే అది 50 లేకపోతే మాత్రం ఆ కన్సల్ట్ అందరూ కూడా ఛార్జ్ ఇవ్వడం జరుగుతుంది. సో చూసుకోండి. అది ఎందుకంటే పిల్లలు మనతో ఉంటే ప్రిన్సిపల్ సెక్రటరీ గారు పైన చాలా సెక్రటరీ ఉన్నారు. మనం ఆల్రెడీ హైదరాబాద్ ఎన్నికల అప్పుడు కోట్ల వర్కులు చేస్తాం, సీసీ రోడ్డు, సీసీ డ్రైన్లు. వాటికి సంబంధించిన మెటీరియల్ ఇంకా సేవింగ్ కావట్లేదు. ఇంతకుముందు ఉండి పశువుల పార్టీ చేయలేదు.
అలాగే పశువుల పార్క్ చేయాలంటే కూడా మనకి మెటీరియల్ కావాలి. మనం ఆల్రెడీ 40% మెటీరియల్ రీచ్ అయ్యిందాం. కానీ వరంగల్ కానీ జనగాం మండలం అక్కడ ఉండాలి. సో వాళ్ళు అవన్నీ చేయాలంటే లేబర్ని కంపల్సరీ తీసుకురావాలి. సో లేబర్ వస్తే అనేది కొంచెం ఇంప్రూవ్ చేయండి, కొంచెం క్వాలిటీ కూడా రికార్డ్ పరంగా కూడా మనం బాగుండాలి. సో వీళ్ళందరూ కూడా మంచి అంటే కాంపిటేటివ్ దాంట్లో అవుతారు కాబట్టి 40% మీరు చెప్పింది ఏంటంటే చక్కగా వర్కింగ్ చేస్తాం. కంప్లీట్ చేయండి. ఫీల్డ్ అసిస్టెంట్ని ఖచ్చితంగా వాడండి. ప్రతి ఫీల్డ్ అసిస్టెంట్ ఈరోజు 50 ఇవ్వాలి. లేదు సింపుల్గా వాళ్ళు వచ్చిన తర్వాత కూడా ఏమి ఇంప్రూవ్ కాకపోతే ఇప్పటికే అక్కడ రిపోర్ట్ ఉన్నాయి. వాళ్ళు వచ్చిన తర్వాత కూడా ఏమి ఇంప్రూవ్ కాలేదండి. సో మీ ఫీల్డ్ అసిస్టెంట్ కూడా చెప్తుంది తెలుస్తాను. మీరు అందరి వాళ్ళ కూర్చొని అందరికీ చెప్తారు. సో మీరు వచ్చినట్టు చేసి నిలబడాలో అవసరం. కానీ మీరు ఉన్నప్పుడు లేనప్పుడు బాగా అయిందని ఎట్లుంటుంది చూడండి. అందరూ కూర్చొని మాట్లాడండి. మీకు అంతా క్లిప్ ఉంది. ప్రతి విలేజ్ కూడా ఫీల్డ్ అసిస్టెంట్ తెలుస్తుంది. ఎవరెవరు పనిస్తే వస్తారు. ఎవరైనా కొత్త పనులపోతే పొద్దున ఒక 2 గంటల ముందు చేయించండి. మనం వర్క్ చేసినట్టు దాన్ని 3 గంటలు చెప్పండి. సో ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినందుకు అందరికీ కూడా తెలుసు. ఎస్టీ గారికి, ఎస్ఆర్పీస్, బీఆర్పీస్, ఆడిటర్స్, తర్వాత పంచాయతీ సెక్రటరీలు, తర్వాత ఈజీఎస్ సిబ్బంది సంబంధించి అందరికీ కూడా కంప్యూటర్ ఆపరేటర్స్, తర్వాత టీఎస్, ఈసీలు, ఈసీలు, తర్వాత గ్రామ పంచాయతీ సంబంధించిన ఏపీ పేరు మామూలు అందరికీ కూడా పేరు పేరు చెప్తున్నాం. అలాగే ఏపీఓ, ఎంపీడీఓ అందరికీ కూడా ఇంకా ఫర్దర్గా ఇంప్రూవ్ చేయాలని చెప్తూ థ్యాంక్ యూ.